నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శక్తి శుభయోగం శీర్షికన సౌమ్య రూపంలో సరస్వతీదేవి అలంకారంలో, శాక్తేయ రూపంలో స్కందమాత అలంకారంలో ఉన్న అమ్మవారి అనుగ్రహం పొందటానికి అమ్మవారిని ఎలాంటి విధి విధానాలతో ఆరాధన చేయాలో పరిశీలిద్దాం. ఈరోజు జగన్మాత సౌమ్య రూపంలో సరస్వతి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. ఈ సరస్వతి అలంకారంలో అమ్మవారు తెలుపు రంగు చీరలో దర్శనమిస్తుంది. తెలుపు సత్వగుణానికి సంకేతం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సత్వగుణాన్ని పెంపొందింపజేసుకోవాలనే అద్భుతమైన సందేశాన్ని సరస్వతి అమ్మవారు మనందరికీ తెలియజేస్తోంది. సరస్వతీదేవినే సారస్వతీదేవి అనే పేరుతో కూడా పిలుస్తారు. స్వ అంటే మనలో, సార అంటే జ్ఞానం. మనలో ఉన్న జ్ఞానాన్ని మనకు తెలియజెప్పే తల్లి కాబట్టి ఆ తల్లిని సారస్వతీదేవి అనే పేరుతో కూడా పిలుస్తారు. సరస్వతీదేవికి ఉన్నటువంటి 4 చేతులలో 2 చేతులతో అమ్మవారు వీణ వాయిస్తూ ఉంటుంది. ఒక చేతిలో జపమాల పట్టుకొని ఇంకొక చేతిలో పుస్తకాలు ధరించి భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉంటుంది. జపమాల భక్తికి సంకేతం, పుస్తకాలు జ్ఞానానికి సంకేతం. జ్ఞానం భక్తితో కలిసినప్పుడు అది మోక్షాన్ని కలిగింపజేస్తుంది. అంటే సరస్వతి అలంకారంలో ఉన్న అమ్మవారిని మనం దర్శనం చేసుకున్నట్లయితే జ్ఞానంతో పాటుగా మోక్షాన్ని కూడా సిద్ధింపజేసుకోవచ్చని ఈ అలంకారంలో ఉన్న అంతరార్థంగా మనం అందరం గుర్తించాలి. అలాగే సరస్వతి అలంకారంలో అమ్మవారు 2 చేతులతో వీణ వాయిస్తూ ఉంటుంది. వీణ సకల కళలకు సంకేతం. అంటే కళారంగంలో నిష్ణాతులు కావాలన్నా సరస్వతి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. సరస్వతీదేవి వాహనం హంస. హంసకు ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. పాలు నీళ్లు కలిసి ఉన్నప్పుడు పాలు మాత్రమే స్వీకరిస్తుంది. అంటే మంచి చెడు కలిసి ఉన్న ఈ ప్రపంచంలో మంచిని మాత్రమే స్వీకరించి చెడును విడిచిపెట్టాలని సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారు అద్భుతమైన సందేశం ఇస్తోంది. సరస్వతి అమ్మవారి విశేషమైన అనుగ్రహం కలగాలంటే ఈరోజు సరస్వతి అమ్మవారిని పూజించేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా లలితా సహస్రనామంలో ఉన్నటువంటి సరస్వతి శాస్త్రమయి గుహాంబ గుహ్యరూపిణి అనేటటువంటి నామాన్ని వీలైనన్ని సార్లు చదువుకుంటూ అమ్మవారికి తెల్లటి పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేస్తే సరస్వతీదేవి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈరోజు శాక్తేయ రూపంలో అమ్మవారు స్కందమాత అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. స్కందమాత అంటే అర్థం ఏంటంటే, స్కందుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి అని అర్థం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని తన ఒడిలో కూర్చోబెట్టుకొని ఆ అలంకారంలో స్కందమాతగా భక్తులందరికీ దర్శనమిస్తుంది. కాబట్టి స్కందమాత అలంకారంలో ఉన్న అమ్మవారికి సంబంధించిన ధ్యాన శ్లోకం చదువుకుంటే అమ్మవారి అనుగ్రహంతో పాటుగా స్కందుడు సుబ్రహ్మణ్యుడి అనుగ్రహానికి కూడా పాత్రులై కాలసర్పదోష తీవ్రత, నాగదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. స్కందమాత అలంకారానికి సంబంధించిన ధ్యాన శ్లోకం ఏంటంటే, సింహాసన గతానిత్య పద్మాశ్రిత కరద్వయ శుభదాస్తు సదాదేవి స్కందమాత యశస్విని. ఇది ధ్యాన శ్లోకం. ఈ ధ్యాన శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే, సింహాసన గతానిత్య పద్మాశ్రిత కరద్వయ, 2 చేతులతో పద్మాలను పట్టుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఒడిలో కూర్చోబెట్టుకుని ఉన్నటువంటి స్కందమాతకు నమస్కారం అని అర్థం. కాబట్టి ఈ స్కందమాత ధ్యాన శ్లోకం చదువుకోవటం ద్వారా అమ్మవారి అనుగ్రహంతో పాటుగా సుబ్రహ్మణ్యుడి అనుగ్రహానికి, స్కందుడి అనుగ్రహానికి కూడా ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. ఇలా సౌమ్య రూపంలో సరస్వతీదేవిని ఆరాధన చేయటం ద్వారా, శాక్తేయ రూపంలో స్కందమాతను ఆరాధన చేయటం ద్వారా అమ్మవారి విశేషమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ కూడా సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి శక్తి శుభయోగం శీర్షికన సౌమ్య రూపంలో లలితా త్రిపుర సుందరీదేవి అలంకారాల్లో, శాక్తేయ రూపంలో కాత్యాయని అలంకారంలో ఉన్న అమ్మవారి విశేషమైన అనుగ్రహం పొందటానికి ఎలాంటి విధి విధానాలతో అమ్మవారిని ఆరాధన చేయాలో పరిశీలిద్దాం. నమస్కారం. నవదుర్గా స్వరూపిణి నవనవలావణ్యధుని నవరాత్రుల పూజలని నవలోకింతును సదా. ప్రణత జనతాపవర్గా కృతరణసర్గా ససింహ సంసర్గా కామాక్షి ముదిత భర్గా హత రిపువర్గా త్వమేవ సా దుర్గా. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ దుర్గే నమోస్తుతే. దుర్గాదేవి జగన్మాత. అటువంటి మాత అంటే తల్లులకు కూడా తల్లి, అంటే కారణాలకు కూడా కారణమైనది అని అర్థాన్ని చెప్పుకుంటూ, అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి ఉచ్చెడి అమ్మ వరకు మన అర్థాన్ని చెప్పుకున్నాం. అంటే అసుర శక్తులకు మూలమైనటువంటి అవిద్యని నశింపజేయనిది అని అర్థం. ఇక్కడ సురారులమ్మ అంటే రాక్షసుల తల్లి అనగా అసుర శక్తులకు మూల కారణమేనా అని అర్థం. ఏది ఆ మూల కారణం? అజ్ఞానం.
ఆ అజ్ఞానాన్ని సమూలంగా నాశనం చేస్తుంది కనుక ఈ అర్థం తీసుకోవాలి. ఇంకొక పద్ధతిలో అసుర శక్తుల్ని సమూలంగా నాశనం చేయనిది అంటే లోక కంటకులుగా పెచ్చి పెరిగి ధర్మాన్ని దెబ్బతీసినటువంటి రాక్షస శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని నశింపజేయునది అని అర్థం. తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ. తేట తెలుగు మాటల్లో ఎంత లోతైన విషయాన్ని అందించారో మహానుభావులు పోతన గారు. తన్ను లోనమ్మిన అంటే ఎవరైతే ఆ జగన్మాతను లోనమ్మారో అటువంటి వేల్పుటమ్మల మనమ్ముల, వేల్పుటమ్మలు అనగా దేవకాంతల యొక్క మనస్సులో ఆ తల్లి ప్రకాశిస్తుంది. వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ. ఇందులో ఉన్న భావాన్ని చూడాలి. ఆ దేవకాంతరికి అమ్మవారిపై ఎలాంటి నమ్మిక ఉందంటే లోనమ్మిక. అది లోనమ్మిన అనే మాటలో విశేషం అండి. లోనమ్మిన అనడంలో విశేషం ఉన్నది. అంటే లోతైనటువంటి దృఢమైనటువంటి శ్రద్ధా విశ్వాసాలు కలిగిన భక్తి చాలా గొప్పది. ఇలాంటి భక్తి అందరికీ కలగదు, వేల్పుటమ్మలకే కలుగుతుంది. వేల్పుటమ్మలు అంటే దేవతలకు తల్లులుట. దేవతలు అంటే సత్వగుణ సంపన్నులు అర్థం. సత్వగుణం అంటూ ఉంటేనే జ్ఞానము ఆనందము కలుగుతాయి. సత్వగుణం లేని వాళ్ళకి జ్ఞానానందాలు ఉండవు. అందుకే సత్వగుణములు ఏవైతే ఉన్నాయో ఆ సత్వగుణములన్నిటికీ మూలమైనటువంటి దైవీ సంపత్తి ఏదైతే ఉందో అది వేల్పుటమ్మలు అని చెప్తున్నారు. దీన్ని బట్టి ఎవరికి సత్వగుణం ఉందో వారికి మాత్రమే భగవంతుడి మీద నమ్మకం ఏర్పడుతుంది. ఆ నమ్మకం కూడా పైపైన నమ్మకం కాకుండా లోనమ్మిక ఏర్పడుతుందండి. అందుకే వేల్పుటమ్మలు ఎటువంటి వారంటే తన్ను లోనమ్మిన వేల్పుటమ్మలు. అంతఃకరణంతో దృఢంగా శ్రద్ధ కలిగినటువంటి సత్వగుణ సంపన్నులైన భక్తుల యొక్క మనస్సుల్లో ఉంటుంది అమ్మవారు. కానీ అమ్మవారు ఎవరి మనసులో ఉంటారయ్యా అంటే ఎవరికి సత్వగుణం ఉన్నదో, ఎవరు దృఢమైనటువంటి శ్రద్ధాభక్తులు కలిగి ఉన్నారో వారి హృదయాల్లో అమ్మవారు ప్రకటింపబడుతోంది కనుక అంత చక్కటి మాటని చెప్పారు. తన్నులో నమ్మిన వెల్పుటమ్మల మనంబుల నుండెడి అమ్మ దుర్గ. అటువంటి దుర్గ ఎవరు? మాయమ్మ. అక్కడుందండి అందమంతా కూడా. దుర్గ లోకజనని, సమస్త విశ్వమును కన్న తల్లి అని చెప్పడం కాకుండా మా అమ్మ, మా అమ్మ అని చెప్పడంలో ఒకానొక ప్రేమ, ఒక భక్తి, ఒకానొక చనువు కనబడుతుంది ఇక్కడ. ఎంత లోకాల తల్లి అయినా మాటకి మనస్సుకు కూడా అంతు పట్టనటువంటి పరతత్వం అయినప్పటికి కూడా మా అమ్మ. పిల్లవాడికి అమ్మ అర్థం కానక్కర్లే, మా అమ్మ అని అనురాగం ఉంటే చాలు అమ్మ యొక్క అనుగ్రహం లభిస్తుంది. అలాగే పరాశక్తి యొక్క పరాతత్వము అర్థం చేసుకోవడం ఎవరి వల్ల అవుతుంది? బ్రహ్మ దేవతలకు కూడా సాధ్యం కాదే. కానీ మా అమ్మ అనే భక్తి కలిగి ఉంటే ఆ తల్లి అన్నీ ప్రసాదిస్తున్నది. ఏమిస్తుందయ్యా అంటే మహత్వ, కవిత్వ, పటుత్వ సంపదలు ఇస్తుంది. మహత్వము అంటే గొప్పతనము, కవిత్వము అంటే మేధాశక్తి, పటుత్వము అంటే శారీరక మానసికమైనటువంటి దృఢత్వం, సంపదలు ఇన్ని ఇస్తున్నదిట. అసలు ఈ నాలుగింటిలో మనకు కావలసినవన్నీ ఉన్నాయండి. ఈ నాలుగు చెప్తేక ఐదో కోరిక పుట్టదు మనకి. అన్ని దీంట్లో ఉన్నాయి. మహత్వ, కవిత్వ, పటుత్వ సంపదల్. ఈ నాలుగు ఎలా ఇస్తున్నది అంటే మన అర్హులమని ఆవిడ ఇవ్వడం కాదు, ఆవిడ దయాస్వరూపిణి గరికి ఇస్తున్నది. ఇక్కడ ఎటువంటి దయ అంటే అపారమైన దయ ఆవిడ దగ్గర ఉంది. ఆ దయ కూడా లోతైనది, అనంతమైనది. కనుకనే ఆ దయని సముద్రంతో పోలుస్తూ కృపాబ్ధి అన్నారు. ఆవిడ కృపాసాగర స్వరూపురాలు. ఆ దయ వల్ల మనకి ఇస్తున్నది. ఏమిటిస్తున్నది? మహత్వ, కవిత్వ, పటుత్వ సంపదల్. మహత్వం అంటే గొప్పతనం, కవిత్వం అంటే మేధాశక్తి, పటుత్వం అంటే శారీరక మానసిక దృఢత్వము, ఆ తర్వాత సంపదల్. ఈ నాలుగు ఇస్తున్నది. ఇందులో ఉన్న భావాన్ని మనం గమనిద్దాం. ప్రతివాడు గొప్పగా ఉండాలని అనుకుంటాడు. వాడు అనుభవించే వస్తువు కూడా నాణ్యమైనది, అన్నిటికంటే గొప్పది కావాలనుకుంటాడు. అలాగే తానున్న స్థితిలో గొప్పగా ఉండాలని ప్రతివాడు అనుకుంటాడు. సమానానాం ఉత్తమ శ్లోకోస్తు అని చెప్పినట్లుగా మనం ఏ రంగంలో ఉన్నామో ఆ రంగంలో ఉన్నతగా ఉండాలని ప్రతివాడు అనుకుంటాడు కదా. అలాంటి ఉన్నత స్థితి ఇస్తుంది, అది మహత్వం అంటే అర్థం. ఇక కవిత్వం మొదలైన గురించి ముందే చెప్పుకున్నాం. ఇందులో మరొక బీజాక్షర శక్తి దాగి ఉందండి. మహత్వము అంటే పరబ్రహ్మమును తెలియజేసే శబ్దం ఇది. దాన్ని తెలియజేసే బీజాక్షరం అంటే ఓంకారం. మహత్వం అంటే ఓంకారాన్ని తెలియజేస్తుంది. కవిత్వము అంటే విద్యాశక్తి. విద్యాశక్తి సరస్వతి. ఆ సరస్వతి బీజం ఇందులో ఉంది, దాన్ని ఐం అంటారు. ఇక ఆ తర్వాత పటుత్వం, శారీరక మానసిక దృఢత్వం. ఈ పటుత్వము హ్రీం అనేటువంటి బీజాన్ని తెలియజేస్తుంది. ఇక సంపదల్ అంటే శ్రీం అనే దాన్ని తెలియజేస్తుంది. మహత్వ, కవిత్వ, పటుత్వ, సంపదల్ అంటే ఓం, ఐం, హ్రీం, శ్రీం. ఈ నాలుగు బీజాక్షరాల్ని లోపల నిక్షిప్తం చేశారు. బీజాక్షరాలు వినవచ్చు కానీ ఎవరు పెడితే వాళ్ళు, ఎలా పెడితే ఎలా, ఎప్పుడు పెడితే అప్పుడు జపం చేయరాదు, గురు ఉపదేశం ఉండాలి. కానీ ఆ బీజాక్షరాల యొక్క శక్తిని ఈ పద్యంలో పెట్టి అందించారు పోతన గారంటే ఎటువంటి మహానుభావుడో గ్రహించారు. అందుకే ఈ పద్యం భాగవతాన్ని వ్రాయించిందండి. మహత్వ, కవిత్వ, పటుత్వ సంపదల్ అనడంలో ఓంకారం, ఐంకారం, హ్రీంకారం, అదేవిధంగా శ్రీంకారం అనేటువంటి 4 బీజాక్షరాలు నిప్తించేశారు. అంతేకాదు అమ్మలగన్నయమ్మ అన్నప్పుడు శ్రీమాత్రే నమః అనేటువంటి ధ్వనిస్తున్నది.
దుర్గపై ఎంత అద్భుతమైన పద్యాన్ని అందించారు పోతన గారు. ఇందులో దుర్గాదేవి తత్వం అంతా మనకు తెలుస్తున్నది. కానీ దుర్గా ఆరాధన వల్ల కేవలం అసుర సంహారం మాత్రమే కాకుండా కవిత్వం లభిస్తున్నది. అంటే మేధాశక్తి. కవిత్వం అంటే కేవలం పొయిట్రీ అని కాదు, బుద్ధిశక్తి అని అర్థం. ఇక్కడ విద్యాశక్తి, జ్ఞానశక్తి అని అర్థం. మహత్వం లభిస్తున్నది, సంపదలు లభిస్తున్నాయి, అన్నీ ఇస్తున్న తల్లిండి దుర్గాదేవి. అందుకే దుర్గను మనం ఆరాధించినప్పుడు ఆ తల్లి అటు సరస్వతి అనుగ్రహం, లక్ష్మీ అనుగ్రహం అన్నిటినీ ప్రసాదిస్తున్నది. అని ముగురమ్మల్లో ఒకటిగా ఉంటూనే ముగురమ్మలకు మూలపుటమ్మగా కూడా ఉన్నది. ఈ కారణం చేతనే పరాప్రకృతిగా దుర్గను చెప్తూ దేవి భాగవతం గణేశ జనని దుర్గా అంటూ ప్రారంభంలో గణేశ జనని దుర్గా అని చెప్తుంది ఇక్కడ. అంటే గణేశునికి తల్లి ఎవరో ఆ దుర్గా అని అర్థం. అంటే శివపత్ని అయినటువంటి దుర్గ యొక్క వైభవం ప్రధానంగా చెప్పారు. ఇలాంటి దుర్గకి అనేక రూపములు ఉన్నప్పటికి కూడా నవదుర్గా నామాల్ని బ్రహ్మదేవుడు దర్శించి స్మరిస్తూ చెప్తున్నాడు. ఆ నవదుర్గా నామములు ఎవరైనా ఎక్కడైనా పఠించితే చాలు ఆ దేవి కృప లభిస్తుంది అని చెప్తూ, ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి, షష్ఠం కాత్యాయనీతి చ, సప్తమం కాళరాత్రీతి, మహాగౌరీతి చాష్టమం, నవమం సిద్ధిదాత్రీ చ, నవదుర్గా ప్రకీర్తితాః. ఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మన. ఇది మహాత్ముడైన బ్రహ్మచేత ఈ నామములు చెప్పబడ్డాయి అన్నారు. అంటే ఈ మంత్రమునికి ఋషి బ్రహ్మదేవుడే. ఇందులో మొత్తం 9 దుర్గల నామములు ఉన్నాయి. ఒకటి శైలపుత్రి, రెండవది బ్రహ్మచారిణి, మూడవది చంద్రఘంట, నాలుగవది కూష్మాండ, ఐదవది స్కందమాత, ఆరవది కాత్యాయిని, ఏడవది కాళరాత్రి, ఎనిమిదవ శక్తి మహాగౌరి, 9వ దుర్గ సిద్ధిదాత్రి లేదా సిద్ధిదా, 2 విధాలుగా కూడా పలకవచ్చు దీన్ని. మొత్తం నవదుర్గలు. అయితే వీటికంటూ రూపములు, ధ్యాన విధానములు తంత్రగ్రంథాల్లో చాలా విస్తారంగా ఉన్నాయి. శైలపుత్రి అనగానే హిమవంతుని కుమార్తెగా కలిగింది కనుక శైలపుత్రి. జాతా శైలేంద్రగేహే సా శైలరాజసుతాతత అంటూ దేవి పురాణం చెప్తున్నట్టు వాక్యం. శైలపుత్రి ఇక్కడ మనం గమనించినట్లయితే శైలపుత్రి మొదలుకొని సిద్ధిదాత్రి వరకు ఒక క్రమం కనబడుతుంది. ముందుగా ఆవిర్భవించిన అమ్మవారు క్రమంగా వివిధ యోగ భూమికలు చెప్పబడుతూ, యోగ భూమికల్లో చరమమైనటువంటి సిద్ధి ఏదైతే ఉందో అది సిద్ధిదాత్రితో ఉన్నది. కానీ యోగ ఆరంభ దశ శైలపుత్రి అయితే యోగం యొక్క పూర్ణ దశ సిద్ధిదాత్రి. ఈ మధ్యలో ఒక్కొక్క భూమికని దాటడమే మిగిలిన దుర్గల యొక్క పేర్లు. అంటే సాధకుడు సాధన చేసేటప్పుడు ఆ పరాశక్తి హృదయంలో జాగృతమై క్రమక్రమంగా వికసించి పూర్ణ స్థితిలో అనుభవానికి వచ్చే వరకు ఉన్నటువంటి భూమికలన్నీ కూడా నవదుర్గలుగా చెప్పబడుతున్నాయి. అందుకే దుర్గానామాలను అటు ఇటు తిప్పకుండా అదే క్రమంలో మనం అనాలి. అందుకే శైలపుత్రిగా ఉద్భవించిన తల్లి ఎవరు అంటే బ్రహ్మచారికి కూడా ఆ తల్లే. బ్రహ్మచారిణి అన్నప్పుడు బ్రహ్మచర్య దీక్షాస్వరూపిణి అని భావించవచ్చు. బ్రహ్మచర్య దీక్షలో ఇంద్రియ నిగ్రహము, ఏకాగ్రత, విద్య అనేది ప్రధానంగా ఉంటుంది. అందుకు ఆ తల్లి ఇంద్రియ నిగ్రహ రూపిణి. అదేవిధంగా వేదాధ్యయన జన్యమైన జ్ఞాన రూపిణి, వేదాధ్యయనం వల్ల కలిగినటువంటి వర్చస్వరూపిణి అని అర్థం. అంటే జ్ఞానశక్తి అనేది ప్రధానంగా బ్రహ్మచార్యం ద్వారా తెలియబడుతున్నది. అంతేకాదు ఉత్తమ సిద్ధి పొందాలి అంటే తపసా బ్రహ్మచర్యేణ అంటూ ఉపనిషత్తు చెప్తున్నది. అలాంటి తపస్సుతో బ్రహ్మచర్యంతో కూడిన శక్తి ఏది ఉందో అది బ్రహ్మచారిణి. ఇంకా బ్రహ్మచారిణి శబ్దానికి అర్థం వేదేషు చరతే యస్మాత్ తేన సా బ్రహ్మచారిణి అని చెప్పారు. అంటే వేదముల యందు సంచరించేటువంటి శక్తి ఏదో అది బ్రహ్మచారిణి. బ్రహ్మమనగా వేదము, వేదమునందు సంచరించే శక్తి బ్రహ్మచారిణి అని రెండవ దుర్గా నామానుకుంటే విశేషమైన అర్థము. ఇలాంటి దుర్గల తత్వాన్ని మరికొంత రేపు తెలుసుకుందాం. స్వస్తి. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी
సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శార్వరినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు నిజాస్వీజమాసం శుక్లపక్షం బుధవారం. సూర్యోదయం 6 గంటల 14 నిమిషాలకు, సూర్యాస్తమయం 5 గంటల 47 నిమిషాలకు. తిథి పంచమి ఉదయం 9 గంటల 10 నిమిషాల వరకు. నక్షత్రం మూల రాత్రి 1 గంట 16 నిమిషాల వరకు. వర్జం రాత్రి 11 గంటల 44 నిమిషాల నుంచి 1 గంట 16 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 37 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 24 నిమిషాల వరకు. అమృతకాలం రాత్రి 7 గంటల 7 నిమిషాల నుంచి 8 గంటల 39 నిమిషాల వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 6 గంటల 40 నిమిషాలకి. నేటి విశేషం శరన్నవరాత్రులలో 5వ శుభదివసం. ఈ రోజున మనం సరస్వతీ పూజ చేస్తాం. సామాన్యంగా మూలేనావాహయేత్ దేవీం శ్రవణేన విసర్జయేత్ అనేటువంటి వచనాన్ని అనుసరించి మూలా నక్షత్రం ఉన్న రోజునే సరస్వతీ పూజ చేయాలన్నమాట. అందుకని మనం ఆ సరస్వతీదేవిని పూజ చేస్తాం. తెల్లటి చీరతో ఉన్నటువంటి అమ్మవారు విద్యాప్రదాన సమయే, అంటే విద్యను ఇచ్చేటువంటి ఆమె శ్వేతవస్త్రధారిణి అయి ఉంటుంది. అందుకని ఆ అమ్మవారిని తెల్లటి చీర ధరింపజేస్తాం. పెరుగు అన్నం దధ్యోజనం అంటారు, దాన్ని ఆహారంగా నివేదనగా చేస్తాం. ఈ నివేదన అనేటువంటిది బాలభోగంగా చేస్తాం అన్నమాట. అలా చేసి పిల్లలందరికీ కూడా ప్రసాదాలు పంచుతాం. ఈ విధంగా మనం ఆ నవరాత్రి ఉత్సవాన్ని చక్కగా చేసుకోవడం మంచిది. ఈరోజు ప్రత్యేకించి పుస్తక రూపిణి అయినటువంటి సరస్వతికి పూజ చేస్తాం. అంటే విద్యార్థులందరూ కూడా తమ తమ పుస్తకాలన్నిటినీ కూడా పూజలో పెట్టుకుని సరస్వతీదేవిగా భావన చేసి పూజిస్తూ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు అధ్యయనం చేయరు, అంటే చదవరు. చదవకుండా ఎల్లవేళలా ఆ భగవంతుని యొక్క అమ్మవారి యొక్క సరస్వతీదేవి యొక్క నామాన్నే స్మరించుకుంటూ ఉండడం వల్ల ఈ 3 రోజులు చేసేటువంటి తపస్సు వల్ల సంవత్సరం అంతా కూడా విశేషమైన సత్ఫలితం సిద్ధిస్తుంది. విద్య యొక్క ప్రయోజనాలు సిద్ధిస్తాయి. నేటి ఆణిముత్యాలు. ఆత్మవిశ్వాసం గల వారిని భయం నిరాశ దరిచేరవు. శివకామిని శివాని భయహారిణి భవాని విశ్వవినోదిని విజయ విలాసిని శివకామిని శివాని. శరీరానికి ఊపిరి అందకి ఇది పడిపోతుంటే ఓహో ఇది పడిపోతోందిరా అని సాక్షిగా చూస్తాడు. భగవాన్ రమణులు చూసినట్టు, ఒక పరమాచార్య స్వామి చూసినట్టు, ఒక రామకృష్ణ పరమహంస చూసినట్టు, ఒక వివేకానందుడు చూసినట్టు. అలా చూడగలిగినటువంటి శక్తి పెంచుకున్నాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే 11వ ద్వారంలోంచి బయటికెడతాడు. సృష్టి యందు ఒక ద్వారం మూసుకోవాలి. చిట్ట చివర ఆఖరి ప్రయాణమునందు ఒక ద్వారం తెరుచుకోవాలి. మధ్య బ్రతుకులో 9 రంధ్రములు తెరుచుకుని జీవనం నడవాలి. అందుకే రంధ్రాన్వేషణం చేశాడండి ఆయన అంటారు. ఆయన ఎప్పుడూ రంధ్రాన్వేషణమేనండి అంటారు. రంధ్రాన్వేషణం అంటే కన్నాలు వెతకడం. నిజానికి మనిషి జీవితం రంధ్రాన్వేషణం కావాలి. ఎందుకని? అసలు మనిషికి 11 కన్నాలు ఉంటాయి, 11 రంధ్రాలు. ఇది ఎప్పుడు మూసుకుని ఉంటుంది. నాభిద్వారం అమ్మ కడుపులో ఉన్నంతకాలం అమ్మ యొక్క శరీరంలోంచి నాభిగొట్టం గుండా కావలసిన పదార్థం అంతా అందుతుంది. బయటికి వచ్చాక నాభి కోసేస్తారు, బొడ్డు కోసేశారంటారు, మూసుకుపోతుంది. ఒక రంధ్రం మూసుకుంది, 9 రంధ్రములు పనిచేస్తుంటాయి. సాధన ద్వారా చిట్ట చివరి కాలం వచ్చేసింది అని తెలుసుకున్నవాడు ప్రాణములను ఊర్ధ్వముఖ చలనం చేస్తాడు. పైకి తీసుకెళ్ళి 11వ ద్వారాన్ని భేదిస్తాడు. ఈ ద్వారాన్ని పగలగొట్టి ఊర్ధ్వముఖంగా పైకి వెళ్ళిపోతాడు. ఇది చిట్లి వెళ్ళిపోయాడు అంటే ఇక వాడు మళ్ళీ శరీరంలోకి రాడు. వాడు పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందాడని గుర్తు. వివేకానంద స్వామి శిష్యుల్ని పంచాంగం తీసుకురమ్మని ఎర్రసిరాతో ఇలా కింద గీత గీశారు. అన్ని గంటల అన్ని నిమిషాలకి అన్ని క్షణాలకి నేను బ్రహ్మరంధ్రాన్ని భేదిస్తానని 11వ రంధ్రాన్ని భేదించి వెళ్ళిపోయారు. అలా భేదించలేకపోయాడు అనుకోండి,
మళ్ళీ పుడతాడని గుర్తు. అది సాధన చేత చిట్లాలి ఇక్కడ. అందుకే ఈ తలుపు తట్టకూడదు, ఇది ఆఖరి ఊపిరిలో తట్టాలి. మనకి రక్షణ నిమిత్తం అని చెప్పి అనేకమైనటువంటివి లోకంలో ఏర్పాటు చెయ్యబడ్డాయి. మరి ఆ తల్లి జగన్మాత ఎప్పుడూ లోకరక్షణాన్ని చేస్తుంటుంది. ఆ లోకరక్షణాన్ని తీయడంలో దైత్య సంహారము వద్దా. దైత్య సంహారము అన్న మాటకు అర్థం ఏంటంటే బయట ఉన్న రాక్షసుల్ని చంపుతుంది అని కాదు, తను సుఖపడడం కోసం అవతల వాళ్ళు ఏడుస్తున్నా సరే తాను సుఖపడిపోగలిగిన పైశాచిక ప్రవృత్తికి రాక్షసత్వం అని పేరు. నువ్వు తిన్నావా లేదా నాకు అనవసరం, నేను తినేస్తాను. అదే దైత్యుడు, అదే రాక్షసుడు. ఎక్కడుంటాడు? ఉపాధితో ఉండడు, ఇక్కడుంటాడు. ఈ దైత్య గుణం పోకపోతే సమాజమునకు చీడ పట్టినట్టు పడుతుంది. దీన్ని ఎవరు తీసేస్తుందంటే నా తల్లి తీసేస్తుంది. తీసి మనిషిని మనిషిగా బ్రతికేట్టు చేస్తుంది. చెయ్యకురా నాయనా అలాంటి తప్పులు, మనుష్య జన్మ మళ్ళీ రాదురా, సార్థక్యం చేసుకో, జీవితాన్ని పండించుకోమని సత్సంగాన్ని ఇచ్చి మంచి పురుషులతో సహవాసం ఇచ్చి జీవితాన్ని దిద్దుతుంది. అందుకని దా అంటే దైత్య సంహారం చేస్తుంది. ఆ తల్లి ఉ ఉ అంటే దుర్గా, దకార ఉకారములు, ఉ అంటే విఘ్ననాశనం. విఘ్నము అన్నప్పుడు మీరు ఒకటి గమనించాలి, ఒక్కొక్క దేవాలయంలో 2 విఘ్నేశ్వరమూర్తులు ఉంటాయి. ఇద్దరెందుకు అంటే ఒకరు విఘ్నకారకుడు, ఒకడు విఘ్న నాశకుడు. ఒకడు విఘ్నాల్ని తీసేస్తాడు, ఒకడు విఘ్నాల్ని కల్పిస్తాడు. అదేమిటండి విఘ్నాలు కల్పించడం ఏమిటండి? కల్పించడానికి కూడా విఘ్నాధిపతి ఉండాలా? అంటే మీరు ఒక్కటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, పరమ ప్రమాదకరమైనటువంటి విషయం ఒకటి ఉన్నది. నేను కానీ ఆ పని చేశానా బాగుంటుందని నేను అనుకుంటున్నాను, కానీ నిజంగా నేను ఆ పని కానీ చేస్తే చాలా పెద్ద ప్రమాదము పొటమరిస్తుంది. ఒక్కొక్కసారి విఘ్నమును కల్పించి కాపాడతాడు, ఒక్కొక్కసారి విఘ్నమును తీసేసి కాపాడతాడు. ఓ మంచి పని చేద్దాం అనుకున్నాం అనుకోండి, ప్రతిబంధకం అడ్డొచ్చింది అనుకోండి, ప్రతిబంధకాన్ని తీసేసి కార్యం నడవడానికి మార్గాన్ని సుగమం చేస్తాడు. 2 రకములుగాను కూడా అనుగ్రహిస్తాడు. ఆ విఘ్నము పోతే తప్ప కార్యము సాఫల్యము కాదు. ఇది చెయ్యగలిగినటువంటి శక్తి ఎవరి యందు ఉంటుంది అంటే ఆ తల్లి యందు ఉంటుంది. అందుకే ఉకారము చేత కీర్తింపబడుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. త్వయైవ జగదంబయా త్వయైవ జగదంబయా భువనమండలం సూయతే భువనమండలం సూయతే త్వయైవ కరుణార్ద్రయా తదపి రక్షణం నీయతే త్వయైవ కరకోపయా నయన పావకే హూయతే నయన పావకే హూయతే త్వయైవ కిల నిత్యయా త్వయైవ కిల నిత్యయా జగతి సంతతం స్థీయతే జగతి సంతతం స్థీయతే స్థీయతే అమ్మ జగన్మాతవైన నీ చేతనే ఈ జగత్తు సృష్టించబడుతుంది. దయతో తడిసిన నీ చేతనే ఈ భూమండలం రక్షించబడుతుంది. తీక్షణమైన కోపం గల
నీ చేతనే, నీ నేత్రాగ్నిలోనే ఈ భూమి హరించబడుతుంది. ఇలా నిత్యురాలైనటువంటి నీ చేతనే నిరంతరము ఈ జగత్తు నిలుస్తుంది. నీకు నమస్కారము. ఓం శర్మదాగిన్యై నమః. ఓం శర్మదాగిన్యై నమః అనే నామంలో అమ్మవారిని స్తుతిస్తే సుఖశాంతులు లభిస్తాయి. ఈ విశేషమైన నామం యొక్క రహస్యార్థం మనకు అగ్ని మరియు కాళికా పురాణాల్లో కూడా మనకు కనిపిస్తుంది. నీవే దిక్కు అమ్మా, నీవే దిక్కు, అన్ని దిక్కుల నీవే, నా దిక్కు నీవే. అన్ని దిక్కులు నీవే, నా దిక్కు నీవే. దిక్కులేని వారికి దిక్కు నీవే. దక్కునా ఈ వాక్యము, అమ్మ స్మరణము దక్కునా మనకు. కక్కదా మన పాపము, అమ్మ నామము దక్కితే కక్కదా మన పాపము. కక్కదా ఖండితం కక్కిపోతుంది. కక్కదా మన పాపము. నీవే దిక్కు అని అమ్మను శరణు వేడితే చాలట. అమ్మకు ఆ భక్తుల తప్పులు కనిపించవు, వాటిని పట్టించుకోదు కూడా. పైగా దుఃఖాలను తొలగించి సుఖదుఖాలను ప్రసాదిస్తుంది అని అగ్నిపురాణం కూడా చెప్పింది. ఇంతటి శ్రీమాతను ఆరాధించటం వల్ల పూర్వజన్మ కర్మల వల్ల కలిగినటువంటి దోషాలు, మహాపాపాలు వల్ల కలిగినటువంటి బాధలు తొలగిపోతాయి, శాంతి సౌఖ్యాలు దక్కుతాయి అని కాళీ పురాణంలో కూడా చెప్పింది. ఈ సందర్భంలో దేవీ భాగవతంలో మనం చెప్పుకున్న కథని ఇక్కడ కొద్దిగా మనం గుర్తు చేసుకుందాం. పూర్వము సూరతుడనే రాజు తన రాజ్యాన్ని చక్కగానే పాలిస్తున్నాడు, ధర్మంగానే పాలిస్తున్నాడు. కానీ హఠాత్తుగా శత్రువులు దండెత్తడం వల్ల దురదృష్టం వెంటాడి వాడికి వారి చేతిలో సూరతుడు ఓడిపోయి రాజ్యాన్ని కోల్పోయాడు. అమ్మను కొలచడం తగ్గిపోయిందేమో అందుకని మహారాజులందరూ కూడా ఆ దుర్గా పరమేశ్వరిని ఆరాధిస్తారని చెప్తారు. దుర్గా పరమేశ్వరి ఆరాధన తక్కువైతే వాళ్ళకంతా ఇదే భయంకరమైనటువంటి కష్టాలు వస్తాయి. భయంకరమైనటువంటి అడవిలో జీవితాన్ని గడిపాడు, వెళ్ళిపోయాడు, అడవికి వెళ్ళిపోయాడు. పూర్వజనంలో చేసుకున్నటువంటి పుణ్యం చేత మనం ఆ సుమేత అనేటువంటి సద్గురువును ఆశ్రయించాడు. సుమేత అనేటువంటి సద్గురువుని ఆశ్రయించాడు. సద్గురువుని ఆశ్రయించి పూర్వజన్మ కృప వల్ల ఆ సద్గురువు దొరికాడు, ఒక గురువు. ఇది ఎప్పుడు పూర్వజన్మ మనకు చేస్తాం? మన తల్లిదండ్రులు చేసిన పుణ్యం, మన ముత్తాత, తాత ముత్తాత, అమ్మమ్మమ్మమ్మ గారు చేసింది. అమ్మమ్మమ్మ గారు ఎవరు? నువ్వే. అందుకని మీ పెద్దలు చేశారు పుణ్యము, అందుకని నువ్వు అనుభవిస్తున్నావు అని అర్థం. నువ్వు చేసుకున్న పుణ్యం అని చెప్పాలా ఇక్కడ, అట్లా చేసేదైతే. అందుకని అమ్మ దృష్టిలో మనుషులందరూ ఒకటే, వీళ్ళ బంధువులు వాళ్ళ బంధువులు అనేది లేదు ఆవిడికి. అందరూ ఒకే సమం. అక్కడ తీసి ఇక్కడ వేస్తుంది, ఇక్కడ తీసి అక్కడ వేస్తుంది. అందుకని అందరూ మంచిదే చేస్తూ ఉండాలా. అక్కడ తీసి ఇక్కడ వేసినప్పుడు ఇక్కడ ఈ తల్లిదండ్రులు మంచిది చేయకపోతే మనం బాధపడాల్సి వస్తుంది. అందుకని అందరూ మంచిదే చేయాల అమ్మను అక్కడ. అందుకని అమ్మని ప్రార్థించాడు. అమ్మ అనుగ్రహంతో తిరిగి రాజు అయ్యాడు, సకల వైభోగాలు కూడా పొందాడు. మళ్ళీ తర్వాత మన్వంతరంలో మను అయ్యేటువంటి చక్రవర్తి అయ్యే భాగ్యాన్ని కూడా పొందాడు, శాశ్వత లోకాన్ని పొందాడు, శాశ్వతమైన అమరలోకాన్ని పొందాడు. అదే కాలంలో సమాధి అనేటువంటి వ్యాపారస్తుడు ఉండేవాడు. అతడు గొప్ప ధనవంతుడు. ఒకనాడు అతడి వద్ద ధనాన్ని అంతా దోచుకొని లాక్కొని మెడబట్టి ఇంటి నుంచి బయటకు గంటేస్తారు. ఈ రోజు నుంచి నీకు మాకు ఏ విధమైనటువంటి సంబంధము లేదు, నువ్వెక్కడైనా పోయి బతుకుపో, ఏంటంటే వండిందంతా తీసేసుకున్నారు. ఆ బ్రతుకు మాది అంటూ మేము బతుకుతూ ఉంటాం, మేము బతుకు మాది, నీ బతుకు మీది అన్నట్టు వదిలించుకొని చీదిలించుకున్నారట. చీదిలించుకొని పంపించేశారు. ఈ మాటలతో సమాధికి దిక్కు తోచలేదు. అతడి యొక్క మనస్సు పాడైపోయింది. చెప్పుకోలేనటువంటి గొప్ప కష్టాన్ని అనుభవించాడు. అడవికి లేచి పరిగెత్తి వెళ్ళాడు, నానా బాధలు పడ్డాడు. పూర్వజన్మంలో చేసుకున్నటువంటి పుణ్య బలం వల్ల గురువును ఆశ్రయించాడు, అమ్మను దర్శించి మోక్షాన్ని కూడా పొందాడు. ఇలా ఇద్దరూ కూడా
కష్టకాలంలో అమ్మను ఆరాధించి అమ్మ కృపకు పాత్రులై తమ తమ కోరికలను తీర్చుకున్నారు. ఈ విధంగా అమ్మ తనను ఆరాధించిన వారి దుర్యోగం అంటే చెడు యోగాన్ని కూడా ఎంతటిదైనా సరే మహాయోగంగా మార్చేసి మహాభాగ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది. అనురాగము, వాత్సల్యము, త్యాగము, సహనము అనేటువంటి తన సహజ గుణాలను లక్ష్మిని, భూమిని, సంపదను, కాంతిని, జ్ఞానాన్ని, విద్యను, విజయాన్ని కూడా భక్తులకు ప్రసాదిస్తుంది. ఎల్లప్పుడూ విశ్వ కళ్యాణాన్ని కోరుకునేటువంటి లోకోపకార బుద్ధి గల శ్రీమాతను మనస్సులో ఎప్పుడు పెట్టుకోవాలి. మనం ఇంద్రియాలు చెడు మార్గంలో పయనించుకోకుండా అదుపులో ఉంటాయి. మనకు అమ్మ మనలను మనుష్యులాగానే పుట్టించడంలో ఒక రహస్యం కూడా ఉంటుంది. మీకు వివేకం ఇచ్చాడు పరమాత్ముడు. అమ్మ ఆ వివేకంతో నన్ను తెలుసుకొని నన్ను ఆరాధించి ఈ జన్మను ధన్యం చేసుకోండి అని అపారమైనటువంటి దయతో మనిషి జన్మనిచ్చింది. కనుక ఈ జన్మలో ప్రజ్ఞాపాఠవాలతో అంటే పలుకుతున్నామా అంటే అది అమ్మ అనుగ్రహంతో తప్ప మరొకటి కాదు. ప్రజ్ఞతో మనమంతా ఉన్నాం, ఈరోజు బుద్ధిగా ఉన్నాం, మన అధికారం సాగుతుంది, మన మాట చెల్లుతుంది అంటే అది అమ్మ అనుగ్రహం తప్ప మరొకటి కాదు. ఈ కుటుంబాన్ని నడిపిస్తున్నాము, సంస్థను నడిపిస్తున్నామంటే అది జగత్తును నడిపిస్తున్నటువంటి జగదంబ యొక్క అనుగ్రహమే కానీ మరొకటి కాదు. భక్తి, జ్ఞాన, కర్మ, యోగ మార్గాల్లో ఇహపర సుఖాలను పొందుతున్నామంటే అది అమ్మ అనుగ్రహమే కానీ మరొకటి కాదు. ఉపనిషత్తుల్లో పిప్పిలాది మహర్షి మనిషి సాధనకు సహాయపడటానికై జగన్మాత పంచేంద్రియాలను, కాళ్ళు, చేతులు, శక్తిని కూడా ఇచ్చింది. వీటి సహాయంతో మానవుడు సాధించుకోలేనిది అంటూ ఏదీ లేనే లేదు. అన్నీ సాధించుకోవచ్చు, అన్నీ బోధించాడు. కనుక శ్రీమాత ఇచ్చిన జ్ఞానంతోనూ ధైర్యంతోనూ అమ్మ చూపిన మార్గంలో నడవండి, జీవితము ఆనందమయం అవుతుంది. మన వెనకాలే అమ్మ ఉన్నదనేటువంటి నిజాన్ని మర్చిపోకండి, మనలోనే అమ్మ ఉన్నదనే సత్యాన్ని మర్చిపోకండి. దేవీ కృపతో అందరికీ సద్బుద్ధి కలుగుతుంది, అందరికీ సత్యపథము కనిపించుగాక అని, సత్య దర్శనము కలుగుగాక అని ఆశీర్వాదం చేస్తూ శ్రీమాత్రే నమః. సచ్చిదానందిని సచ్చిదానందిని జయ జయ జగదంబా సచ్చిదానందిని సచ్చిదానందిని జయ జయ జగదంబా ఆలయ నిలయే శివ సతి మాం పాహి భవ ప్రియ భవ సతి మాం. ఆలయ నిలయే శివ సతి మాం పాహి భవ ప్రియ భవ సతి మాం. ఆలయ నిలయే శివ సతి మాం పాహి భవ ప్రియ భవ సతి మాం. ఆలయ నిలయే శివ సతి మాం పాహి భవ ప్రియ భవ సతి మాం. ఆలయ నిలయే శివ సతి మాం పాహి భవ ప్రియ భవ సతి మాం. ఆలయ నిలయే శివ సతి మాం పాహి భవ ప్రియ భవ సతి మాం. పావని వనితే పరశివగే, పావని వనితే పరశివగే, భామిని వినతే కురు కరుణాం. భామిని వినతే కురు కరుణాం. పావని వనితే పరశివగే, పావని
परशिवगे पावनि वनिते परशिवगे